మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శుక్రవారం సెప్టెంబర్ 19, 2025. పరిచర్యలో పాలిభాగస్థులు. ఈనాటి ధ్యానాంశం పరిచర్యలో పాలిభాగస్థులు. ఈనాటి వాక్య భాగంగా నిర్గమకాండం 4వ అధ్యాయం 10 నుండి 17 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం. అతడే అనగా అహరోను నీకు బదులు జనులతో మాటలాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడవుగా ఉందువు. నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మంగళవారం సాయంత్రం పిల్లల పరిచర్య బాధ్యత నీవు తీసుకోగలవా అని మా చర్చిలో స్నేహితురాలు నన్నడిగింది. నాకు పిల్లల పరిచర్యలో అనుభవం లేదు కనుక నా వల్ల కాదు అని చెప్పబోయాను, కానీ నేనెందుకు ప్రయత్నించకూడదు? దేవుణ్ణి సేవించడానికి ఇది ఒక అవకాశం కదా అన్న ఆలోచన వచ్చింది. అయితే అంగీకరించడానికి ముందు నాకు తోడుగా సహకారులు అనగా భాగస్వామి ఎవరైనా ఉంటారా అని అడిగాను. ఉన్నారనగానే ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆ సాయంత్రం పిల్లల పరిచర్య సాఫీగా సాగింది. పిల్లలు నాతోనూ పరిచర్యలో నా భాగస్వామితోనూ చక్కని సమయం గడిపారు. తరువాత నేను మోషే గురించి ఆలోచించాను. అతడు కూడా నా వలెనే దేవుడతన్ని ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యములో నుండి వెలుపలికి తీసుకురమ్మని ఆజ్ఞాపించినప్పుడు అతనికి తనపై తనకు ఎంత మాత్రమూ నమ్మకం లేదు. నాయకునిగా అతనికి అనుభవం లేదు. మోషే సందేహాన్ని దేవుడు అర్థం చేసుకొని అతనికొక భాగస్వామిగా అతని అన్న అహరోనును ఇచ్చాడు. అహరోను అతని ప్రక్కన ఉండగా మోషే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను విజయవంతంగా నెరవేర్చి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుండి విడిపించాడు. దేవుని పనిని అన్ని సమయాల్లో మనమొక్కరమే చేయలేము. అసలు ఒక్కరమే చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు దేవుడు మనకు భాగస్వామిని లేక సహకారిని ఇస్తాడు. వాక్యంలో దానికి అనేక ఉదాహరణలున్నాయి. ఆదాముకు హవ్వను, బారాకుకు దెబోరాను, పౌలుకు శీలను సహకారిగా ఇచ్చాడు. దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకునే వారిని, మన పరిచర్యలో పాలిభాగం తీసుకునే వారిని మన దగ్గరకు తీసుకువస్తాడు. నేటి ధ్యానం. దేవుని పిలుపుకు విధేయత చూపి సేవ చేయడానికి నాకు కావలసిన వాటిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. ప్రియమైన దేవా, మా గతికి మమ్మునెన్నడూ వదిలేయనందుకు వందనాలు. మమ్మును గూర్చి శ్రద్ధ తీసుకునేవారు మరియు నీవు మాకిచ్చిన పనిలో మాకు సహాయం చేసే వారిని బట్టి నీకు కృతజ్ఞతలు. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం. పరిచర్యలో నా పాలిభాగస్థులు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు లీనావతి సంతోషు, ఈస్ట్ జావా, ఇండోనేషియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.